హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక పౌర్ణమి దీపాలైతే అందరూ బాగా పెట్టుకున్నారా అండి? పూజలంతా కూడా దేవాలయానికి వెళ్ళి మంచిగా పూజ అయితే చేసుకున్నారా? నేనైతే మా తిరుపతిలో ఉన్న కపిలేశ్వరి ఆలయానికి వెళ్ళి మంచిగా అయితే దీపారాధన చేసుకున్నానండి కోనేరు దగ్గర. ఈసారి అయితే ఎప్పుడూ లేనంత రష్ అయితే ఉన్నారు. చాలా క్రౌడ్ అనిపించింది. చూసారా? ఆడవారు ఎంతమంది ఉన్నారు, మగవారు కూడా అంతమంది ఉన్నారనమాట. అసలు చెప్పాలంటే ఆడవారి కన్నా కూడా మగవారే ఎక్కువ దీపాలు పెట్టారని అనుకుంటున్నాను. స్టార్టింగ్ అండి, మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా లోపల స్వామివారి వరకు కూడా అంతా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. చాలా బాగా ఉన్నింది, మంచిగా ఉన్నిందనమాట చూడటానికి కూడా. చూసారా అండి, ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళాను. ఎలాగోలా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది లోపలికి వెళ్ళటానికి. కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడైతే దీపారాధన చేసుకున్నాను. జనాలు చూసారా అండి, అసలు గ్యాప్ అనేది లేదనమాట. మొత్తం కూడా పెట్టేస్తున్నారు దీపాలు. ఇదిగోండి, చంద్రుడు కూడా చూసేస్తున్నాడు, అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు పైనుంచి చూసుకొని. నేనైతే చాలా ప్రశాంతంగా అయితే అంత రద్దీలో కూడా దీపారాధన అనేది బాగా చేసుకున్నానండి. ఇదిగో చూసారా, జనాలు చూసారండి, అస్సలు గ్యాప్ అనేది లేదు. ఈ మాదిరిగా ఎప్పుడూ చూడలేదండి, ఫస్ట్ టైం ఈ ఆలయంలో. అందులోనూ ఇలా కార్తీక పౌర్ణమి రోజున ఇంత జనం ఉన్నదైతే ఈరోజే చూశానమాట. ప్రతి సంవత్సరం కూడా నేను వెళ్తూ ఉంటాను, కానీ ఇంత జనం అయితే లేరు. ఇదిగో చూడండి, మెట్ల పైన కూడా అసలు కోనేరు మెట్ల పైన కూడా గ్యాప్ లేకుండా దీపాలు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా కోనేరు దగ్గర పైనుంచి వస్తున్న వాటర్లో అంతా స్నానాలు అయితే చేస్తున్నారండి. ఇదిగో చూడండి, అక్కడ కూడా స్నానాలు చేసే దగ్గర కూడా అసలు గ్యాప్ అనేది లేదనమాట. ఎక్కడ ఎవరు పడుతారో అన్న భయం అనేది వేస్తుంది. అయినా కూడా అందరూ అయితే తల స్నానాలు అక్కడే చేస్తున్నారండి. కోనేరు దగ్గర మునుగుతున్నారనమాట, కొండ మీద నుంచి వస్తున్న వాటర్లో. నేనైతే అంత రద్దీలో కూడా ఇలా కింద కూర్చునేసానండి. ఒక సైడ్లో ఇలా కూర్చొని నెమ్మదిగా నిదానంగా అలా పెట్టేసుకున్నాను అనమాట. స్వామివారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ ఇలా చేసుకున్నాను. ముందే వెళ్ళేటప్పుడు పేపర్ ప్లేట్ అంతా కూడా తీసుకెళ్ళానండి. పేపర్ ప్లేట్ తీసుకెళ్ళి అందులోనే పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని తర్వాత ప్రమిదలకు కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఒక ప్రమిదలో పసుపు కుంకుమ వేసుకున్నాను. పై ప్రమిదకు మాత్రము చుట్టూ కూడా పసుపు రుద్దుకొని కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ప్రమిదకు చుట్టూ కూడా కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే పేపర్ ప్లేట్లో పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ముందు ప్రమిద పెట్టి తర్వాత పసుపు రాసిన ప్రమిద అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటున్నాను ప్రమిదకి. ఇదిగో చూసారా, నేనైతే ఒత్తులు కూడా ఇంటి దగ్గరే నెయ్యి వేసుకొని అందులో నానబెట్టేసుకొని తీసుకెళ్ళానండి. బాగా పీల్చేసుకునేది అనమాట. ఒత్తులంతా కూడా వేసిన నెయ్యి అంతా లాగేసుకున్నాయి. అందుకని లైట్గా ఒకసారి అలా ఒత్తేసుకున్నాయి, ఇలా పెట్టేసుకున్నాను. అలాగే తాంబూలం కూడా పెట్టేసుకుంటున్నాను. తమలపాకులు, అలాగే ఒక్కళ్ళు, అరటి పండ్లు, ఇంకా పువ్వులు స్వామివారికి తాంబూలం అనేది పెట్టేసుకున్నాను. ఈ విధంగా చూసారా అండి, అసలు దర్శనానికి వెళ్ళటానికి కూడా లేదండి. దీపారాధన చేసుకొని ఇంకా బయట నుంచే స్వామివారికి మొక్కుకొని వచ్చేసామన్నమాట. ఇలా అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాక ఒత్తుల మీద చిన్న కర్పూరం అయితే అలా పెట్టేసుకొని సాంబ్రాణి కడ్డీలు ముందుగా అయితే సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని ఆ కడ్డీలతో దీపం అయితే వెలిగించుకున్నానండి. తర్వాత హారతి కూడా ఇచ్చేసుకున్నాను. అలాగే లోపల ఉన్న పూజలు అందుకుంటున్న ఆ శివయ్యకు కూడా హారతి ఇచ్చేసాను ఇక్కడి నుంచే. చూసారండి, కోనేరుకి అంతా కూడా హారతలు ఇచ్చేసి అలా అరటి పండ్లకైతే పెట్టేసుకున్నాను ఒత్తులనంతా కూడా. చూసారా, దీపం బాగా వెలుగుతుంది కదండి. అలాగే కొబ్బరికాయ కూడా సమర్పించేసుకొని కొద్దిగా అచ్చింతలు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళానండి. కొద్దిగా దీపం అంతా పెట్టి టెంకాయ కొట్టుకున్నాక కొంచెం అచ్చింతలు తీసుకొని ఓం దామోదరాయన నమః అనుకుంటూ 3 సార్లు అనుకొని దీపం మీద పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నేను స్వామివారి కోసమని మా వారి ఫోన్ తీసుకొని అందులో శివాష్టకం తీసుకొని అయితే అక్కడ కూర్చొని చదివేసుకున్నాను. ఇదిగో చూసారా అండి, శివాష్టకం అంతా చదువుకునేసాను. చదువుకున్నాక పసుపు కుంకుమ తీసుకెళ్ళింది ముందుగా నేను పెట్టుకొని తర్వాత ముత్తైదువులకు ఒక 5 మందికి అయితే ఇచ్చానండి. అదైతే వీడియో తీయలేకపోయాను అనమాట. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఈ విధంగా ఉన్నిందంటే. చూసారా అండి, నా దీపం అయితే ఇలా జరిగిందనమాట పౌర్ణమి రోజున. అలాగే కోనేరులో దీపాలు కూడా వదిలేసుకున్నాను. చాలామంది ఇలా వదులుతారనమాట. చూసారండి, అసలు కోనేరులో నీళ్ళు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట.
నేనైతే ఇలా వదులుకున్నాను దీపాన్ని. చూసామంటే అసలు ఎటు చూసినా కూడా జనాలే ఉన్నారండి, భక్తులు. చూసారా, అంతా కాంతితో వెలిగిపోతుంది కదా కోనేరు చుట్టూ కూడా. చాలా భక్తిగా అందరూ కూడా పూజలు అయితే చేసుకుంటున్నారు. ఒక పక్క అయ్యప్ప స్వాములు కూడా స్నానాలు చేసుకొని వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పూజ అయిపోయింది. ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం అంతా ఇచ్చేసుకున్నాను. తర్వాత ఇంకా తిరిగి బయటకైతే వెళ్తున్నామండి. దర్శనానికి వెళ్ళటానికి హోప్ లేదు, అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని ఇలా బయటకు వచ్చాను. బయట కూడా చూడండి ఎంత అస్సలు గ్యాప్ లేకుండా పెట్టేశారనమాట దీపాలు అనేది. ఇది చూడండి, గుడి దగ్గర ఒక పక్కన పార్క్లా పెట్టారండి. అక్కడ కూడా అసలు ఎటువైపు చూసినా కూడా మొత్తం దీపాలే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రోజున స్వామివారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, దీపారాధన చేసేవాళ్ళు చేస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారండి. ఎటు చూసినా రద్దీనే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళంగానే పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉందండి. అక్కడ కూడా గుడి ముందర అంతా కూడా పెట్టేసుకున్నారనమాట దీపాలు అయితే. ఇదిగో చూడండి, ఇక్కడైతే మారేడు చెట్టు అయితే ఉందండి, మారేడాకు చెట్టు. అక్కడ కూడా అసలు చాలా వరకు దీపాలు వెలిగించేసుకున్నారు. ఇదిగో చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా పెద్దదండి ఇది. నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఉంది ఈ చెట్టు. ఎదురుగానే ఇలా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడు దీపాలు ఇలా వెలిగించింది అయితే చూడలేదు. ఈసారి అయితే ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా పెట్టేశారనమాట. చూడండి ఎంత బాగా భక్తిగా చేసుకుంటున్నారు, ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నారు. ఇదైతే మెయిన్ రోడ్డుకి వెళ్ళే రూట్ అండి, గుడి లోపల నుంచి అక్కడ కూడా పెట్టేసుకున్నారు. గుడి ప్రాంగణంలో ఎక్కడ పెట్టినా కూడా ఆ స్వామివారిని స్మరిస్తున్నట్లే కదండి. అందుకే ఆయనేమో ఎక్కడ చూసినా కూడా దీపాలతో దగదగ మెరిసిపోతున్నాడు అనమాట స్వామివాడు, ఆ శివయ్య వారు. ఒక పక్క అయ్యప్ప స్వాములు ఉన్నారు, ఒక పక్క భక్తులు ఉన్నారు. అబ్బా, చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నింది, సందడిగా కూడా ఉన్నింది, ఒక జాతరలా అనిపించింది అనమాట. అందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తులంతా కూడా ఆరాధిస్తున్నారు. ఇదిగో చూసారండి, ఈ నెల 19వ తారీఖున లక్ష బిల్వార్చన అయితే సేవ అనేది జరుగుతుందంటండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ టికెట్ అంటండి. ఎవరైనా పాల్గొనాలి అనుకున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి ఇందులో పాల్గొనవచ్చు. స్వామివారికి సేవ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాల్గొని దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నా పూజ అయితే ఇలా జరిగిందనమాట. పౌర్ణమి రోజున చాలా బాగా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నానండి, భక్తి శ్రద్ధలతో. చాలా సంతోషం వేసింది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే, రోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడు మంచిగా చేసుకున్నామంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.